ఆకాశంలో మరొక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఆగస్టు 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. చంద్రుడిలో దాదాపు 96% భాగం భూమి నీడలోకి వెళ్లేంత లోతైన పాక్షిక చంద్రగ్రహణం అన్నమాట. మరి ఈ గ్రహణం ఎలా ఏర్పడుతోంది, ఎక్కడి నుంచి కనిపిస్తోంది, భారత్ లో కనిపిస్తుందా లేదా ఒకసారి చూసేద్దాం. ఆకాశంలో సూర్యుడు, మధ్యలో భూమి, ఆ తర్వాత చంద్రుడు. ఈ మూడు దాదాపు ఒకే లైన్లోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. జనరల్ గా చంద్రుడు తనంతట తాను వెలుగు ఇవ్వడు. సూర్యుడి కాంతిని ప్రతిబింబిస్తూ మనకు కనిపిస్తాడు. కానీ గ్రహణ సమయంలో భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యకు రావడంతో సూర్యుడి కాంతి చంద్రుడిపై నేరుగా పడకుండా భూమి అడ్డుకుంటుంది. భూమి నీడలో 2 భాగాలుంటాయి. బయటి నీడను పెనుంబ్రా అంటారు. ఇందులో చంద్రుడిపై పడే కాంతి కొంత మాత్రమే తగ్గుతుంది. ఇక లోపలి ముదురు నీడను అంబ్రా అంటారు. గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు చంద్రుడి వ్యాసంలో దాదాపు 93% భూమి ముదురు నీడలో ఉంటుంది. అంటే సంపూర్ణ చంద్రగ్రహణానికి కేవలం 4% దూరంలో ఈ గ్రహణం ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో చంద్రుడి కప్పబడిన భాగం ఎరుపు, నారింజ లేదా రాగి రంగులో కనిపించే అవకాశం ఉంటుంది. ఆగస్టు 28న చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం 8:03 ప్రారంభమవుతుంది. గరిష్ట గ్రహణం ఉదయం 9:44 ఉంటుంది. అప్పటికి భారత్లో డే లైట్ కావడంతో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించడం. అందుకే ఈ చంద్రగ్రహణాన్ని భారత్ నుంచి చూడడం సాధ్యం కాదు. సుమారు 3:18 పాటు కొనసాగే ఈ పాక్షిక చంద్రగ్రహణం అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల నుంచి కనిపించనుంది.